హౌసింగ్ ఈ ప్రభుత్వానికి టాప్ ప్రియారిటీ. మొత్తం అన్ని వ్యవస్థలు విధ్వంసం చేశారు కాబట్టి కొంత టైం పట్టింది. టిడ్కో వ్యవస్థని విధ్వంసం చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు, ప్లానింగ్ సరిగా లేదు, అన్నీ ఎక్కడికక్కడ వదిలిపెట్టిపోయారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు చూస్తే 3 లక్షల ఇండ్లు కంప్లీట్ అయినాయి, ఇనాగరేషన్ రెడీగా ఉన్నాయి. రాబోయే 10 రోజుల్లో 3 లక్షల ఇండ్లు ఇనాగరేట్ చేసి మళ్ళా పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీపావళి కానుక కింద ఈ నెలలోనే బిఫోర్ దీపావళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనిపైన 2200 కోట్లు ఖర్చు పెట్టాం. 6,15,000 ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అవి కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. దానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసి అవన్నీ ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ PMAY కింద PMAY 2.0 కింద అర్బన్లో 40,410 ఇండ్లు శాంక్షన్ చేశారు. అదే సమయంలో దీనికి యూనిట్ కాస్ట్ వచ్చి 2,50,000. ఒకప్పుడు 1,80,000 ఉండేది, ఇప్పుడు 2,50,000 చేశారు. ఇంకో పక్కన దిశ ఈరోజు అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా 50,000 బీసీలకి, ఎస్సీలకు 75,000, ఎస్టీలకు 1,00,000 రూపాయలు, బీసీస్ అండ్ ఎస్సీస్ 50,000, 75,000 ఎస్టీలకు, 1,00,000 రూపాయలు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్కి ఇస్తున్నాం. ఇది కూడా ఈ ఇండ్లు కట్టించే బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత తొందరలో మనం అందరం అనుకున్న ప్రకారం రాబోయే 2029కి ఈ రాష్ట్రంలో ఇంటి జాగా లేదనే వాళ్ళు కానీ, ఇండ్లు లేవనే వాళ్ళు లేకుండా అందరికీ ఇంటి జాగా, ఇళ్ళు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవి కాకుండా దిశ ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక 2 నిమిషాలు పూర్తి చేస్తాను. ఈరోజు చెప్పినట్టన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఒకటి ఉంటే అవి కూడా పూర్తి చేస్తాం. నేను ఇంత మునిపే చెప్పాను, డ్రిప్ ఇరిగేషన్కి 90% ఇస్తున్నాం, అమలు చేశాం. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహిస్తున్నాం. మార్కెట్ కమిటీలు అన్ని స్ట్రీమ్లైన్ చేస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ స్ట్రీమ్లైన్ చేయడమే కాకుండా మార్కెట్ కమిటీలు అన్నీ వేసాం. ఫ్రీ ఫర్ హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్ చెప్పాం. 200, 500 యూనిట్లు శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన ధోబీ ఘాట్స్కి ఫ్రీ పవర్ ఇస్తున్నాం. ఇంకో పక్కన బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఫిషర్మెన్కి 217 జీవో రద్దు చేశాం. ఇంకో పక్కన KG to PG సిలబస్ అంతా రివ్యూ చేస్తున్నాం. అదే మరిగా డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ డైరెక్ట్ కాలేజీలకు ఇస్తున్నాం. దాని ప్రకారం కాలేజీలకి నేరుగా ఫీజులన్నీ చెల్లించి ఎవరు కూడా ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. రిపీల్ ఆఫ్ జీవో 117 రిపీల్ చేశాం. మెగా DSC ఇప్పుడే చెప్పాను, కంప్లీట్ చేశాం. ఫాస్ట్ ట్రాకింగ్ ఎస్టాబ్లిష్ రైల్వే జోన్ విశాఖపట్నంలో ల్యాండ్ ఇవ్వకుండా 5 ఏళ్లు డిలే చేస్తే ల్యాండ్ ఇవ్వడమే కాకుండా పని ప్రారంభించే స్టేజ్కి విశాఖపట్నంలో రైల్వే జోన్ తీసుకొచ్చాం. ఇంకొక పక్కన అల్లూరి సీతారామరాజు గారికి 5 ఎకరాలు క్యాపిటల్ సిటీలో పార్క్ కోసం పెడితే దాన్ని కూడా ఇయర్ మార్క్ చేశాం. గార్బేజ్ అంతా 85 లక్షల మెట్రిక్ టన్నులు గార్బేజ్ ఎక్కడిక్కడ పేరకపోతే ఈరోజు మొత్తం క్లియర్ చేసి అక్టోబర్ 2కి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చెత్త మీద పన్నేస్తే చెత్త మీద పన్ను కూడా తీసేసాం. గ్రీన్ ట్యాక్స్ కూడా రద్దు చేశాం. ఇంకొక పక్కన వైఎస్ఆర్ అంతా కూడా నన్ను అడిగితే కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని గవర్నమెంట్ పరంగా చేయమంటే దాన్ని కూడా అఫీషియల్ ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నాం. విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ కాదు, ఇప్పుడు టెక్నాలజీ హబ్గా కూడా తయారవుతూ ఉంది. ఒకప్పుడు ఫైనాన్షియల్ అనుకున్నాం కానీ ఇప్పుడు శుభవార్త మీరంతా తొందరలోనే వింటారు. గూగుల్ కూడా తొందరలోనే పని ప్రారంభించే పరిస్థితి, తొందరలోనే వాళ్ళు అనౌన్స్ చేసే పరిస్థితి. ఆడ నుంచి మీరు చాలామంది నేను నిన్న కూడా చెప్పాను, ఓసారి మంచి పనిని 10 సార్లు చెప్పుకోవాలి. ఎందుకంటే దేశ రూపాయి అంటే నేను కూడా ఆశ్చర్యపోయాను, ఇవ్వాలని అనుకున్నాను. రూపాయికి 1 ఎకరా లీడింగ్ కంపెనీస్కి ఇవ్వడం గేమ్ చేంజర్గా తయారైంది. నరేంద్ర మోడీ గారు ఆ రోజు
వెస్ట్ బెంగాల్లో నానో కార్ ఎట్లయితే నిర్ణయం చేశాడో ఆ నిర్ణయం మన గుజరాత్ ఇండస్ట్రియల్స్ని దోహదం చేసింది. ఈరోజు విశాఖపట్నం ఈ విధంగా టకటక ఇన్ని వచ్చాయంటే ఒక్క నిర్ణయం, ఆ నిర్ణయం మన దగ్గర ఉండేది ల్యాండ్, వాళ్ళ దగ్గర ఉండేంత టెక్నాలజీ ప్లస్ ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఉంది. ఇమ్మీడియట్గా వచ్చే పరిస్థితికి వచ్చారు. దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే విషయం, గూగుల్ ఇప్పుడు వస్తారని నేను అనుకోలేదు. ఒకప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ టైం మైక్రోసాఫ్ట్ వచ్చింది. తర్వాత లోకేష్ గారు పోయి ఒకసారి అమెరికా పోయి చూసి వచ్చాడు. ఆ రోజు మేము మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొన్ని రోజుల్లో వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఆ దిశ ఒక్క అడుగేస్తే 2 అడుగులు కలిసి వస్తాయంటారు. ఆ ప్రయత్నంలోనే గూగుల్ రావడం జరిగింది. దీనికి చాలా గర్వపడుతున్నా. విశాఖపట్నానికి గూగుల్ రావడం అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే విశాఖపట్నం ఒక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఆల్సో ఐటీ హబ్గా తయారవుతుంది. ఇంకో పక్కన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఫర్ అట్రాసిటీ కేసు చెప్పారు, కూడా పెట్టాం. కంట్రోల్ ఆఫ్ డ్రగ్స్, గంజాయి మెర్సిలెస్గా డీల్ చేస్తామని చెప్పాం. ఇంకో పక్కన ఆ రోజు ప్రభుత్వం యొక్క గూండాల్లో బలైపోయినటువంటి తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య యాదవ్, పాల సుబ్బారావు వీళ్ళందరికీ స్పెషల్ కోర్ట్స్ని జీపీలందరినీ పెట్టాం. ఇంకొక పక్కన సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎస్సీస్ అయినటువంటి వాళ్ళు బీసీస్, వీళ్ళు ఎస్సీస్ దిశ సుబ్రహ్మణ్యం, అదే మరి ఎస్టీ అయినటువంటి మంత్రుబాయ్, అచ్చన్న వీళ్ళందరినీ కూడా స్పెషల్ కోర్ట్స్ పెట్టి ట్రయల్స్ అని రన్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, న్యాయం చేస్తాం. బడుగు బలహీన వర్గాల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని చెప్పడమే కాకుండా ఏ విధంగా పని చేయాలో చేసి చూపిస్తామని మరొక్కసారి ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఇంకో పక్కన దేశ ఎక్స్ సర్వీస్ మెన్ కార్పొరేషన్ పెట్టమన్నారు, అడిగారు, ఇస్తామన్నాం, పెట్టాం. అదే మరి గోల్డ్ స్మిత్ స్వర్ణకారుల కార్పొరేషన్ కూడా ఇది చేశాం.